వారణాసి నుంచి ప్రియాంక చోప్రా గారి బర్త్డే కాబట్టి ఈరోజు సో న్యూ ఫోటో అనేది వెలుగులోకి అయితే వచ్చిందనమాట వారణాసి మూవీ నుంచి. ఆ యొక్క ఫోటో అనేది ఎలా ఉందంటే, సో వారణాసిలో షూటింగ్ చేస్తున్న సమయంలో దాని యొక్క భాగం నుంచి ఈ యొక్క ఫోటో అనేది వెలుగులోకి అయితే వచ్చిందనమాట. అది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది అనమాట. చూసుకున్నట్లయితే అది సో నిజమైన ఫోటో అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఇటీవల వచ్చిన కొన్ని ఫొటోస్ అనేటివి ఏఐతో క్రియేట్ చేశారని చెప్పి చాలా మంది చాలా రకాలుగా అలిగేషన్స్ అనేటివి మీరు వినే ఉంటారనమాట. సో అది ఏ ఫోటో అంటే ఇదిగో వారణాసి టీం నుంచి వదిలిన ఈ యొక్క ఫోటో అనమాట. మీరు చూసుకున్నట్లయితే సో ఈ ఫోటోని మీరు చూశారు, క్లారిటీగానే బాగానే ఉంది. వదిలేదని చెప్పి చెప్పడం కాదు, దాని గురించి వర్ణించడం అనేది మీకు బాగా నీట్గా తెలియాలన్నమాట. సో ఈ యొక్క వారణాసి టీం నుంచి ఈ యొక్క ప్రియాంక చోప్రా గారి బర్త్డే కాబట్టి ఈరోజు తన బర్త్డే కాబట్టి నార్మల్గా ఈ ఫోటో అనేది వదలడం అనేది జరిగిందనమాట. సో నా ఇంటెన్షను నా యొక్క 6th సెన్స్ ప్రకారం ఈ ఫోటోని వర్ణించడం చెప్తానమాట. మీరు ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. ఎందుకంటే వారణాసి గురించి నేను చాలా రకాలుగా చాలా ఇదిగా చెప్పున్నాను అనమాట. హిస్టరీ ఒకసారి రిపీట్ చేసుకోండి. కొంతమంది నా సబ్స్క్రైబర్స్ వచ్చి చూస్తున్నారు, బాగా నీట్గా చెప్తున్నావు బ్రో, అర్థమయ్యేలాగా అని చెప్పి చెప్తున్నారనమాట. మంచిగా కామెంట్ అనేది చేస్తున్నారనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫోటో అనేది హైలీ విఎఫ్ఎక్స్ని ఎడిట్ చేసి ఈ యొక్క ఫోటో అనేది మనకు చూపించడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మహేష్ బాబు గారికి ఈ యొక్క ప్రియాంక చోప్రా గారి మందాకిని క్యారెక్టర్ నటిస్తున్నారు కదా వారణాసిలో. సో ఈ 2 క్యారెక్టర్లకి లవ్ అనేది ఫస్ట్ సెట్ అవ్వదు. అన్ని సినిమాల్లో చూపించినట్టు మన రాజమౌళి గారు ఈ సినిమాలో చూపించడు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ప్రియాంక చోప్రా గారికి అంటే మందాకిని క్యారెక్టర్ ఏదైతే ఉందో వారణాసి టీంలో, సో ఆ యొక్క మందాకిని క్యారెక్టర్కి ఒక పెద్ద సామ్రాజ్యం ఉంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది ఆ యొక్క ఫోటోని చూస్తున్నట్లయితే. నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు బ్రో అని అంటే, మీరు చూసుకున్నట్లయితే మందాకిని క్యారెక్టరు సో వెనకాల తనకు సంబంధించిన తన కుటుంబ సభ్యులు కావచ్చు, తనకంటూ ఒక సామ్రాజ్యం ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో చాలా మంది లేడీస్ అయితే ఉన్నారనమాట అదే డ్రెస్లో. సో ఇది హాలీవుడ్కి సంబంధించిన ఎడిటింగ్ అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. బెస్ట్ నెంబర్ 1 వరల్డ్లోనే నెంబర్ 1 ది బెస్ట్ విఎఫ్ఎక్స్తో దీన్ని ఎడిట్ చేశారని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఆ కలర్ టోన్ చూస్తున్నట్లయితే, ఆ ఎడిటింగ్ చూస్తున్నట్లయితే, సో ఆ యొక్క ఆరెంజ్ రెడ్ కలర్ మిక్సింగ్ అయ్యి ఒక హైలీ సినిమాటిక్ లెవెల్లో ఈ యొక్క ఫోటోని మనకు చూపించడం అనేది జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫోటోని వర్ణించడం అనేది జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఈ ఫోటో అనేది హైలీ ఎమోషనల్ అవుతున్నాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే అసలు మందాకిని క్యారెక్టర్ని ఈ విధంగా చూపిస్తే ఇంకా మహేష్ బాబుని ఏ విధంగా చూపించాలి? August 19 మహేష్ బాబు బర్త్డే, గ్లిమ్స్ టేజరు ఏదో ఒకటి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. లేదా ఒక ఫోటోతో సరిపెట్టే అవకాశం ఉందా అని చెప్పి తెలియదు ఫస్ట్ మహేష్ బాబు గారి బర్త్డేకి. అది చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ఫోటోను కూడా రాజమౌళి గారు మనకి చెప్పేం వదల్లా, సడన్గా వదిలేశాడు అనమాట. సేమ్ మహేష్ బాబు గారి బర్త్డే రోజు కూడా అదే విధంగా జరుగుతుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. సో ఈ యొక్క ఫోటో అనేది నార్మల్గా లేదండి, హాలీవుడ్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. వెనకాల పెద్ద సామ్రాజ్యమే ఉంది, వెనకాల పెద్ద అగ్నికుండాలే ఉన్నాయి మందాకిని క్యారెక్టర్ వెనకాల. ఓకేనా అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది ఆ యొక్క ఫోటోని చూస్తున్నట్లయితే. సో ఈ యొక్క మందాకిని క్యారెక్టర్కి ఏదో ఒక పెద్ద సామ్రాజ్యం ఉంది. మరి ఆ యొక్క సామ్రాజ్యం ఎవరి వల్ల కోల్పోతుంది, మరి కోల్పోదా? ఫ్యూచరు పాస్ట్, జరిగేది వెనక్కి జరిగేది ముందు జరిగేది ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు అన్నానంటే, ఇప్పుడు మహేష్ బాబు గారితో కలిస్తే మందాకిని క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఒక చీరలో కనిపిస్తుంది అనమాట, ఎల్లో చీరలో. దానికి సంబంధించిన ఫుటేజ్ బయటకు వచ్చింది, ఆ రోజు మీరు చూసే ఉంటారనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే పాతకాలపు ఇమేజ్ అనేది వెలుగులోకి అయితే వచ్చిందనమాట. ఆ పాతకాలపు ఇమేజ్ అంటున్నావు బ్రో, ఆ డ్రెస్ చూస్తున్నట్లయితే న్యూలీ అని చెప్పి తెలుస్తుంది కదా అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే ఉండొచ్చు. మరి మేబీ రాజమౌళి గారు ఎలా చూపిస్తాడని చెప్పి సినిమా చూసిన తర్వాతే డిసైడ్ అవ్వాలన్నమాట. ఫస్ట్ అది మెయిన్ పాయింట్. సో ఈ లాజిక్లు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. చూసుకున్నట్లయితే వెనకాల చాలా మంది జనాభా ఉంటారు. మన ప్రియాంక చోప్రా గారికి సంబంధించి చాలా మంది ఉన్నారనమాట. తనకంటూ ఒక పెద్ద సామ్రాజ్యం అనేది ఉంది. రాగానే మహేష్ బాబు గారికి మందాకిని క్యారెక్టర్ లవ్ అనేది పెడితే అది నార్మల్ సినిమా లాగా ఉంటుందన్నమాట.
సో ఈ సినిమాలో మన రాజమౌళి గారు అలా పెట్టే అవకాశమే లేదు. మన మహేష్ బాబు గారికి రుద్ర క్యారెక్టర్, మందాకిని క్యారెక్టర్కి అసలు సంబంధమే లేదు. ఫస్ట్ వాళ్ళిద్దరు ఎలా కలుస్తారు అనేది తెలియాలన్నమాట. కలిసిన తర్వాత కూడా వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ అనేది ఉండదు. ఒక ఎలిమెంట్ కోసం వాళ్ళు ఇద్దరు కలిసి పోరాడతారనమాట. మరి మధ్యలో మన మందాకిని క్యారెక్టర్ యాడ్ అవుతుంది అంతే. వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉంటుంది, ట్రాక్ ఉంటుంది, భలే ఉంటుంది. అవన్నీ ఓవర్ థింకింగ్ అయితే చెయ్యొద్దు. ఈ యొక్క మూవీ అనేది మొత్తం టోటల్గా నేను ఉన్నదో చెప్తున్నానండి. ఈ యొక్క మూవీ అనేది స్టోరీ పరంగా మహేష్ బాబు పరంగా, సో మన మందాకిని మళ్ళీ వచ్చి రుద్ర కుంభ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్యలోనే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో అది ఉంది అని చెప్పి మనకు ఒక ఇమాజినేషన్ మాత్రమే. దానికి సంబంధించి సాంగ్స్ మహేష్ బాబు గారు మళ్ళీ వచ్చి మన ప్రియాంక చోప్రా గారు కలిసి డాన్సులు వేయడాలు అలాంటివన్నీ ఏమీ ఉండవని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మందాకిని క్యారెక్టర్కి ఒక పెద్ద సామ్రాజ్యమే ఉంది. మహేష్ బాబు గారు నార్మల్గా ఒక నార్మల్ పర్సన్ అనమాట. గ్లోబల్గా అంటే సంచారి, అన్ని దేశాలు తిరిగేవాడు. ఓకేనా? దానికి తగ్గట్టుగా ఈ యొక్క టైం ట్రావెల్ని చూపించి ఒక ఎలిమెంట్ కోసం పోరాడతాడు అనే సమయంలో మన మందాకిని క్యారెక్టర్ యాడ్ అవుతుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అంతకు మించి మందాకిని క్యారెక్టర్కి ఒక పెద్ద సామ్రాజ్యం ఉందని చెప్పి ఈ ఫోటోతో మనకు తెలుస్తుంది అనమాట క్లారిటీగా. సో అదనమాట. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే మందాకిని క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆమె హీరోయిన్నే కాదనట్లేదు, మహేష్ బాబు గారు పక్కనే ఉంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో లవ్ ట్రాక్ అనేది ఏదైతే ఉంటుందో అది ఉండనట్టు ఉంటుందన్నమాట. సో అంటే ఓవరాల్గా నువ్వేం చెప్తున్నావు బ్రదర్, మాకేం అర్థం కావట్లేదు అంటే లవ్ ట్రాక్ అనేది ఉండనట్టు ఉంటుంది బ్రదర్, నేను ఉన్నదన్నట్టు చెప్తున్నాను. సో దీనికి తగ్గట్టుగా ఎక్కువగా కథ మీద ఇంట్రెస్ట్ అయితే పెట్టేస్తున్నారనమాట వీళ్ళు. సో దీనికి సంబంధించి చాలా అలిగేషన్స్ అయితే వస్తాయన్నమాట సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఇంతకుముందే టీజర్ రాకముందే మహేష్ బాబు గారి మీద చాలా అలిగేషన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా అలిగేషన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇప్పుడు రాజమౌళి గారి పాయింట్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా కథ మీదే ఇంట్రెస్ట్ పెట్టేశాడు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే అటు మందాకిని క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెనే హైలైట్ చేసి చూపించాలి. ఎందుకంటే ఆమె హాలీవుడ్కి సంబంధించిన హీరోయిన్, అది ఆమె బాలీవుడ్కి సంబంధించిన ఆమె కాదు. ఆ కాస్ట్యూమ్స్ చూస్తుంటే నిజంగానే హాలీవుడ్ వాళ్ళు డిజైన్ చేశారు. అది మన వాళ్ళు డిజైన్ చేసింది కాదురా బాబు, నిజంగా నేను చెప్తున్నా. అది ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి, ఇది అధునాతన టెక్నాలజీ, బెస్ట్ సిజిఐ, బెస్ట్ బిఎఫ్ఎక్స్, బెస్ట్ ఎడిటింగు, సో బెస్ట్ మోషన్ క్యాప్చర్ డిజైన్. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలలో డప్పు కొట్టుకుంటూ వచ్చా. మోస్ట్ వరల్డ్లోనే నెంబర్ 1 హాలీవుడ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దీంట్లో. మోషన్ క్యాప్చర్ డిజైన్, యానిమేషన్ మోషన్ క్యాప్చర్ డిజైన్. సో ది బెస్ట్ నెంబర్ 1 సిజే వాడుతున్నారు, ది బెస్ట్ నెంబర్ 1 విఎఫ్ఎక్స్ను వాడుతున్నారు వీళ్ళు. ఓకేనా? అంటే మీరు ఊహించుకోవాల్సింది వరల్డ్లోనే నెంబర్ 1 మూవీగా నిలవబోతుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. గుండెల మీద చేసుకొని కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు మహేష్ బాబు గారి ఫ్యాన్స్. సో మందాకిని క్యారెక్టర్ని అయితే ఈ విధంగా చూపించాడు. ఫోటో చూస్తున్నట్లయితే దాంట్లో షూటింగ్ అంటే సినిమాలో ఒక భాగం అని చెప్పి తెలుస్తుందన్నమాట. ఒక పెద్ద హింట్ అయితే వచ్చేసింది అందరికీ. సినిమాలో యాక్షన్ చేసేటప్పుడు అది ఎంట్రీ అయినా కావచ్చు, లేకపోతే తన సామ్రాజ్యాన్ని చూపించేటప్పుడు తన సామ్రాజ్యం గురించి మాట్లాడుతూ పొగుడుతూ ఇదన్నా కావచ్చు. మీరు థోర్ రాగ్నరోక్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉందన్నమాట హాలీవుడ్ వాళ్ళది. సో దాంట్లో హీరోయిన్ ఉంటుంది, ఆమె అసలు హీరోయినే కాదు, కానీ హీరోయిన్ అని చెప్పి మనం డిసైడ్ అయిపోతాం. సినిమా చూస్తున్న వాళ్ళు డిసైడ్ అయిపోతారనమాట. డిసైడ్ అయిపోయి వాళ్ళిద్దరి మధ్య హీరోయిన్ మధ్యలో లవ్ ట్రాక్ అనేది ఉంటుందని చెప్పి డిసైడ్ అయిపోతుంది. అది లాస్ట్కి ఏమవుతుంది, హల్క్ అనే అతనికి కనెక్ట్ అవుతుంది అనమాట. సేమ్ అంతే ఇది కూడా. అది దీంట్లో లవ్ ట్రాక్ గివ్ ట్రాక్ అనేటివి ఉండనట్టు ఉంటాయి, మీకు అర్థం అవ్వాలి. సో ఓకేనా, మెయిన్ పాయింట్, మెయిన్ లాజిక్ అయితే ఇదే. సో ఇదండి అప్డేట్ అనేది. ఫోటో అయితే నార్మల్గా లేదు బ్రదర్, నిజంగా హాలీవుడ్ వాళ్ళు తీసినట్టే ఉంది అసలు. నిజంగా అసలు ఆ బ్లాక్ డ్రెస్లో ప్రియాంక చోప్రా గారు ఎలా ఉన్నారంటే ఆ యొక్క హెయిర్ స్టైల్కి
సో ఒక డెవిల్ లాగా ఉన్నారనమాట. ఆ తన కురువులు ఉంటాయి కదా, ఇక్కడ రింగులుగా తిరుగుతాయి, అవి ముందుకు వచ్చి ఇలా పడున్నాయి. అసలు ఏదో ఒక పెద్ద సీన్ అనేది ఉంది సినిమాలో. అదే మెయిన్ పాయింట్, అంటే మందాకిని క్యారెక్టర్కి టర్నింగ్ పాయింట్ అదేనేమో అని చెప్పి క్లారిటీగా తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఓవరాల్గా చెప్పాలంటే ఇది. సో నెక్స్ట్ మా మహేష్ బాబు గారి బర్త్డే కాబట్టి ఏమొస్తుంది ఏంటి, ఏం వదులుతారు, ఫోటోతో సరిపెడతారా లేదా టీజర్తోనా గ్లిమ్స్తోనా అని చెప్పి తెలియాలి. ఏదైనా అప్డేట్ వస్తే మీకు వీడియో పరంగా అందిస్తారండి కంపల్సరీ, ఖచ్చితంగా. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి భయ్యా. ఓకేనా, బాయ్.